బులెటిన్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 9వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న నలుగురిని గుర్తించిన ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది బురద నీటిని తోడేస్తున్నారు. కార్మికులను గుర్తించేందుకు టీబీఎం మిషన్ను కట్ చేస్తున్నారు. జీపీఆర్ రాడార్ డేటా మార్కింగ్ దగ్గర తవ్వకాలు తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో నలుగురి ఆచూకీ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అందుబాటులో అంబులెన్సులు, ఉస్మానియా వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఇదే విషయంపై ఘటనా స్థలం వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఎవరైతే ఆ నలుగురిని గుర్తించారో ప్రస్తుతం ఆ నలుగురిని వెలికి తీసేందుకు ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? వాళ్ళు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? హర్ష, ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. గంటకి ఒక ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్లో 9 రోజుల క్రితం జరిగినటువంటి కార్మికులకి సంబంధించి టన్నల్లో కూరుకుపోవడం జరిగింది. ఆ టన్నల్లో ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చేందుకు దాదాపు 11 టీములు, రెస్క్యూ టీములు అక్కడే పనిచేస్తున్న సందర్భం. అయితే ఏదైతే ఆ టన్నల్లో చిక్కున్నటువంటి కార్మికుల జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగించింది. అందులో భాగంగానే 3 చోట్ల గుర్తింపు చేయడం జరిగింది. ఒక చోట నలుగురు కార్మికులు ఉన్నట్లు, ఒక చోట ఇద్దరు, మరో చోట ఇద్దరు ఉన్నట్లు రెస్క్యూ టీము అంచనా వేయడం జరిగింది. ఈ నలుగురు ఏదైతే ఉందో నలుగురికి సంబంధించి ఇప్పటికే అత్యాధునిక పరికరాలతో వారిని గుర్తించడం జరిగింది. అయితే కార్మికుల్ని ఎవరైతే అక్కడ ఉన్నారో వారిని తీసుకొచ్చేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే వాటరు ఎక్కువ వస్తుండడంతో రెస్క్యూ ఆపరేషన్ కి కొంత ఆటంకం జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రెస్క్యూ టీము ఏదైతే సింగరేణి, అదేవిధంగా ఆర్మీ, ఈ మిగతా ఏవైతే 11 టీములు ఉన్నాయో ఆ టీములన్నీ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ కార్మికుల్ని బయటకు తీసుకొచ్చేంత వరకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయనేది ఆ రెస్క్యూ ఆపరేట్ చేస్తున్నటువంటి టీములు చెబుతున్నాయి. ప్రధానంగా 8 మంది కార్మికులు దాదాపు 9 రోజుల క్రితం అక్కడ చిక్కుకోవడం జరిగింది. టన్నల్లో వర్క్ చేస్తున్న సందర్భంలో పైకప్పు కూలడంతోనే కార్మికులంతా అక్కడికి చిక్కుకోవడం జరిగింది. 9 రోజుల నుండి మంత్రులు, అదేవిధంగా రెస్క్యూ టీములు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కార్మికులు ఇప్పటి వరకు బయటకు రాలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరో కొన్ని గంటల్లో కార్మికులను తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ లో రైల్వే, అదేవిధంగా ప్రసాద్, అంటే ఈ నలుగురిని బయటకు తీసుకొచ్చేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు? అలాగే మిగతా నలుగురిని వెలికి తీసేందుకు ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఏదైతే 8 మందిలో నలుగురిని జీపీఆర్ ద్వారా గుర్తించడం జరిగింది. అనుమానిత ప్లేసులని గుర్తించడం జరిగింది. అక్కడ వెళ్లడానికి మాత్రం రెస్క్యూ టీమ్ కి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వాటర్ ఎక్కువ ఉండడము, అదేవిధంగా బురద ఉండడంతో వారిని తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. మరో 4-5 గంటల్లో తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. అయితే వాటర్ ఎక్కువ రావడం, బురద ఎక్కువ ఉండడంతో నీరు ఊరుతూ ఉండడం, గంటకి దాదాపు 15,000 నుండి 20,000 లీటర్లు నీరు వచ్చి చేరుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్ కొంత ఆటంకం జరుగుతుందనేది చెబుతూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది. బృందాలు 11 బృందాలు అక్కడే ఉంటున్నాయి. రాత్రి పగలు దాదాపు 120 మంది, 130 మంది దాకా ఆ షిఫ్ట్ల ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక షిఫ్ట్ వెళ్ళిన తర్వాత మరో షిఫ్ట్ వస్తుంది. అయితే ఆ బురద ఏదైతే ఉందో ఆ బురదని టన్నల్లో నుండి బయటకు తీసుకొస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే మినీ ట్రైన్లు ఉన్నాయో ఆ ట్రైన్ల ద్వారా బయటకు పంపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ బురద తగ్గడం లేదు, నీరు కానీ ఊట తగ్గడం లేదు. ఆ పైన నుండి ఎక్కువ ఊట రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం అంతరాయం ఏర్పడుతూ ఉంది అనేది. ఏదైతే నలుగురిని ప్రస్తుతం గుర్తించారో వారిని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడం లేదు. ఏదైతే రాత్రి నుండి కూడా ఆ
రెస్క్యూ చేస్తున్నారు. అయినప్పటికీ పూర్తి ఇబ్బందులకు గురవుతున్నాయి. 11 టీములు ఎప్పటికెప్పుడు ఆ వాటర్ ని బయటకు తీసుకొచ్చేందుకు, బురదని బయటకు పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 9 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ కార్మికులను బయటకు రాకపోవడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ఆ రెస్క్యూ ఆ టీములతోన ప్రత్యేకంగా ఆ సమావేశాలు నిర్వహించడం జరిగింది. మిషన్ కూడా ఇప్పటికే కట్ చేస్తూ ఉన్నారు. ఈ మిషన్ ఏదైతే టన్నల్ ని డ్రిల్ చేస్తుందో ఆ మిషన్ కూడా 2 భాగాలు విడిపోయినట్లు సమాచారం అందుతుంది. 2 భాగాల్లోన ఒక భాగం సైడ్ 4 కార్మికులు ఉన్నట్లు, మరో ముందుకి 2 ఉన్నట్లు, అదే బ్యాక్ సైడ్ 2 ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వారిని ఎలాగైనా తీసుకురావాలనే ప్రయత్నం కొనసాగుతుంది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాటరు, బురద ఈ పనులకు ఆటంకం కలుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేస్తున్నటువంటి ఆ టీములు చెబుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా నెవీ, ఆ రైల్వే, అలాగే సింగరేణి, ఫైర్ ఇలాంటి అనేక టీములు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ టీములన్నీ ఎప్పటికప్పుడు ఆ కార్మికులు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నారు. అయితే అక్కడ కార్మికులకు సంబంధించి 6 మంది కార్మికులు, 2 ఇంజనీర్లు చిక్కకపోవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ ఆ కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీము ప్రయత్నం చేస్తున్నప్పటికీ కార్మికులు జాడ లభ్యం కావడం లేదు. కేవలం అనుమానిత ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఆ కార్మికులు ఉన్నారు, వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నామని ఆ రెస్క్యూ టీములు చెబుతున్నాయి. మరో కొన్ని గంటల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ సందర్భంలో 4 గుర్తించినటువంటి కార్మికులను తీసుకొచ్చేందుకు తమ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని రెస్క్యూ టీములు చెబుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.